మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తనయుడు వినయ్ కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారని జనసేన నేత అభిశెట్టి నాగబాబు తెలిపారు. తాను రాజకీయంగా ఎదుగుతున్నాననే ఉద్దేశంతో తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా దూలం నాగేశ్వరరావు ఉన్నప్పుడు తన చెరువులను లీజులకు తీసుకుని లీజులు కూడా సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని, దాని తర్వాత తన ఓటమిని నేనే కారణమని అంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలవడానికి తాను కీలక పాత్ర పోషించానని, అందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వాటిని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే తనయులు మనస్తత్వం కైక్లూరు నియోజకవర్గం ప్రజలకు తెలిసిందని, రాజకీయాలకు పనికిరాని వీరికి సీట్లు దక్కదని నాగబాబు అన్నారు. ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయకూడదని హితవు పలికారు. దానికి నిరూపించుకోవడానికో లేకపోతే ఇంకోదానికో కాదు ఈ ప్రెస్ మీట్ పెట్టింది. ఇక్కడ జరిగే రాజకీయంగా ఈ కుట్రల్ని రేపు నా తరపు నుంచి నా వెనకాల ఉన్న ఇంకో నాయకుడికి జరగకూడదు అనే ఉద్దేశంతో మేము 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అలాగే ఆయన చేసే అభివృద్ధి కానీ లేదు ఆయన వే ఆఫ్ స్టైల్ నాకు అన్నీ నచ్చి 2014లో నేను ఫస్ట్ టైం రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను అంతకుముందు నుంచి బాబు లాగానే ఎవరికైనా ఇబ్బంది అంటే నేను సపోర్ట్ చేయడం కానీ అన్నీ ఉన్నాయి. ఆ 14 నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ గారు వెనకాలే నడవడం, ఆయన ఏం చెప్తే అది రాజకీయం అంటే 10 మందికి ఉపయోగపడాలి, అలాగే మన ద్వారా అభివృద్ధి కానీ లేదంటే మన ద్వారా నలుగురికి ఉపయోగపడే పరిస్థితి చేసుకోవాలి. రాజకీయం అంటే వాటర్ ఫిల్టర్ బెడ్లు కానీ ప్రతిదీ కూడా ఆయన చేసే అభివృద్ధి పనులు నువ్వు ఏదన్నా ఉంటే అభివృద్ధి పని మీద లేకపోతే నీకు ఏదన్నా ఉంటే దేని మీదన్నా నువ్వు కూర్చోబెట్టి ఆయన అవినీతినో లేకపోతే చేయలేని తనాన్నో గవర్నమెంట్నో ప్రశ్నించు. అలాగే ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళ మీద యూట్యూబ్లోనూ టీవీల్లోనూ ట్రోల్ చేయించడం. నీకు డబ్బు అహంకారం పెరిగిపోయింది. ఎందుకంటే నువ్వు ఏదో రకంగా ఎగదబ్బిన డబ్బు కంపెనీలకు ఎగదబ్బిన డబ్బు ఉంది కదా, దొబ్బిన డబ్బు ఉంది కదా, దాంతో విర్రవీగుతున్నావు. డబ్బు అన్ని టయాల్లో ఉపయోగపడదు. దాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఏదో మా వెనకాల ఉన్న చోటమోటా నాయకుల్ని వెనకాల వేసుకుని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని ఈ మధ్యకాలంలో నువ్వు 2-3 మాట్లాడతా బాణం వేసాను, బాణం ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు, కత్తి పెట్టాను, కత్తి పేక మీద కత్తి పెట్టాను, ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు అంటున్నాడు. బాణం వేయడానికి నువ్వు వేటగాడివి కాదు, నేను జంకనే కదరా చవట. నేను ఇక్కడ 22 సంవత్సరాలుగా కట్టుకున్న కోట బాబుది. ఇక్కడ జనాలకు బాబు అంటే ఏంటో తెలుసు. నువ్వు బాణం వేయడానికి నువ్వేం వేటగాడివి కాదు, నేను జంకనే కాదు. బాణం తిరిగి నువ్వు వెనకాల పెట్టుకుంటే ఎక్కడైనా గుచ్చుకుంటుందని చూసుకో. పెచ్చ యాశాలు పెచ్చ నగరాలు వేసావు అనుకో తాట తీసి కూర్చోబెడతాం.